వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. వయసు పెరుగుతుంది, ముఖంపై ముడతలు పడతాయి. కానీ కొంతమంది మాత్రం మిడిల్ ఏజ్ లోనూ యంగ్ గా కనిపిస్తారు. కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా, అంటే వాళ్ళ మెదడు కూడా యవ్వనంలోనే ఉంటుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది జెనెటిక్స్ మాత్రమే కాదు, మన రోజువారీ అలవాట్లే మన బ్రెయిన్ వయసును తగ్గించగలదని ఇప్పుడు సైన్స్ స్పష్టంగా చెబుతోంది. ఇది ఓ లైఫ్ స్టైల్ కథ కాదు, ఇది ఒక బ్రెయిన్ థ్రిల్లర్. ఫ్లోరిడా స్టడీ షాక్. మెదడు వయసును తగ్గించవచ్చా? ఈ ప్రశ్నకు ఇప్పుడు శాస్త్రవేత్తల సమాధానం స్పష్టంగా అవును అని వస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ కేంద్రంగా ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో మెదడు వయసు కేవలం జెనెటిక్స్ పై మాత్రమే కాదు, మన డైలీ రొటీన్, స్ట్రెస్ లెవెల్స్, లైఫ్ స్టైల్ అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుందని తేలింది. ఈ స్టడీలో 4 ఖండాలకు చెందిన 128 మంది మిడిల్ ఏజ్ ఇంకా వృద్ధులపై దాదాపు 2 ఏళ్ల పాటు పరిశోధన జరిగింది. వారిలో 70% మంది మహిళలే. చాలా మందికి దీర్ఘకాలిక నొప్పులు, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా సరే ఈ ఫలితాలు ఆరోగ్యవంతులకు కూడా వర్తిస్తాయని రీసెర్చ్లు చెబుతున్నాయి. పాల్గొన్న వారికి ఎంఆర్ఐ స్కాన్లు చేశారు. ఆ డేటాను మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా విశ్లేషించారు. దీంతో వారి మెదడు వయసును అంచనా వేశారు. అసలు వయసుతో పోల్చి చూసినప్పుడు రెండింటి మధ్య తేడానే బ్రెయిన్ ఏజ్ గ్యాప్. ఈ గ్యాప్ ఎక్కువైతే మెదడు మరింత యవ్వనంగా ఉన్నట్టే. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించిన వారి మెదడు వాళ్ల వాస్తవ వయసు కంటే యంగ్గా ఉంది. కొంతమందిలో ఈ బ్రెయిన్ ఏజ్ గ్యాప్ ఏకంగా 8 సంవత్సరాల వరకు కనిపించింది. కేవలం 2 ఏళ్లలోనే మెదడు వయసు తగ్గింది. అంటే ఇది స్లో ప్రాసెస్ కాదు, ఇది డెసిషన్ మీద ఆధారపడే మార్పు. రీసెర్చ్ లో మరో విషయం స్పష్టమైంది. దీర్ఘకాలిక నొప్పులు, తక్కువ ఆదాయం, సామాజిక ఒత్తిళ్లు, చదువుల లోపం ఇవన్నీ మెదడు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. స్ట్రెస్ ఎక్కువైతే బ్రెయిన్ త్వరగా అలసిపోతుంది. కానీ ఇక్కడే మన చేతిలో ఉన్న అవకాశం. గాఢ నిద్ర, స్ట్రెస్ కంట్రోల్, హెల్దీ బాడీ వెయిట్, పొగాకుకు దూరం, బలమైన కుటుంబ స్నేహ బంధాలు, ఈ చిన్న చిన్న అలవాట్లు ఏ వయసు మెదడునైనా యవ్వనంగా మార్చగలవు. హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ మెదడు ఆరోగ్యానికి కీలకం. అధిక బరువు మెదడు రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దాంతో ఏజింగ్ ప్రాసెస్ వేగవంతమవుతుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ మజిల్ మాస్ పెంచుతుంది. అల్జీమర్స్ రిస్క్ తగ్గుతుంది. వ్యాయామం ఇది శరీరానికే కాదు, మెదడుకి కూడా ఔషధం లాంటిది. ధూమపానం మెదడుని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం అన్నీ బలహీనమవుతాయి. పొగ తాగడం మానేస్తే కాగ్నిటివ్ పనితీరు మెరుగవుతుంది. ఇది సైన్స్ చెబుతున్న నిజం. ప్రతిరోజు కుటుంబం, స్నేహితులతో గడిపే సమయం ఇది కూడా మెదడుకు ఇంధనం లాంటిది. పేరెంట్హుడ్, ఇంటర్ జనరేషన్ రిలేషన్షిప్స్, ఆక్సిటోసిన్, డోపమైన్ విడుదలై మెదడు యాక్టివ్గా ఉంటుంది. బలమైన సోషల్ కనెక్షన్లు డిప్రెషన్, ఆందోళనలు తగ్గిస్తాయి. మెదడు వయసు పెరిగితే డెమెన్షియా, అల్జీమర్స్ లాంటి సమస్యలు త్వరగా వస్తాయి. కానీ యంగ్ బ్రెయిన్ ఉన్నవాళ్లు ఏకాగ్రతతో, నిర్ణయాల్లో, జీవితంపై పట్టులో ఎప్పుడు ముందుంటారు. అల్జీమర్స్ రిస్క్ ఏకంగా 60% తగ్గుతుంది. వయసు పెరగడం సహజం, కానీ మెదడు వృద్ధాప్యం మాత్రం మన చేతిలోనే ఉంది. రోజు చేసే చిన్న నిర్ణయాలే మన బ్రెయిన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. యంగ్ బ్రెయిన్ అంటే యంగ్ లైఫ్. ఇది లైఫ్ స్టైల్ కాదు, ఇది బ్రెయిన్ సర్వైవల్ స్ట్రాటజీ. మీ వయసు ఎంతైనా కావచ్చు, కానీ మీ మెదడు మాత్రం యవ్వనంగా ఉంచుకోండి.